ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కొరకు మాత్రమే ఉద్దేశించబడినది. ఈ సమాచారమే అంతిమమైనదిగా భావింపరాదు. ఫలితాలలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంటుందని గమనించగలరు. ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మొదటగా మేషరాశి ఈరోజు ఫలితాలు తెలుసుకుందాం. దైవబలంతో అనుకున్నది మీరు సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అనూహ్యంగా ధనలాభం పొందేదానికి కూడా అవకాశం ఉంది. మీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ప్రారంభించిన కార్యక్రమాలు ఆటంకాలు మీకు ఎదురవుతాయి. మీ రంగాల్లో మీరు నియమాలను పాటిస్తూ ముందుకు సాగటం చాలా మంచిది. దానివల్ల మంచి ఫలితాలు సొంతం మీకు అవుతాయి. అతిగా ఎవరిని నమ్మకండి. శ్రీరామనామాన్ని జపించడం వల్ల మీకు చాలా ఉత్తమంగా గడుస్తుంది ఈరోజు. ద్వాదశ రాశి ఫలితాలలో మిథున రాశి చూసుకున్నట్టయితే ప్రారంభించిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండడం మీకు చాలా మేలు కలిగిస్తుంది. చతుర్థ స్థానంలో చంద్రులు అనుకూలంగా లేదు. దానివల్ల సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా మీరు పాటించాలి. నారాయణ మంత్రాన్ని జపించాలి. ఇక ఈరోజు వీరికి స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి అలాగే బంధువుల యొక్క సహకారం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి భోజన సౌఖ్యం చాలా సౌఖ్యంగానే ఉంటుంది. అలాగే స్థిరాస్తి కొనుగోళ్లు వీరికి లాభిస్తాయి. స్త్రీలకు సౌభాగ్య సిద్ధి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఇష్ట దైవారాధన చాలా శుభప్రదంగా పనిచేస్తుంది. ఇక ఈరోజు సింహరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే వీరికి ఈ రోజంతా కూడా మధ్యమ ఫలితాలుగా ఉన్నాయి. వీరికి ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు వీరికి ఉత్సాహాన్ని అందిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఎక్కువగా ఉంటాయి. వీరు పరమశివుడిని ఆరాధిస్తే వీరికి చాలా మేలు చేస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే ఇష్టకార్య సిద్ధి కూడా వీరికి ఉంది. అనుకున్న పనులు నెరవేరేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీరికి అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా బాగా అనుకూలిస్తాయి. ఈరోజు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. దుర్గా ధ్యానం చేయడం వల్ల మంచిది. అంటే దుర్గాదేవిని పూజ చేసుకోవటం ఈరోజు వీరికి చాలా మంచిది. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్టయితే వీరు మనసు పెట్టి పనిచేస్తే చక్కగా విధి సాధించేదానికి అవకాశం ఉంది. అలాగే మిత్రుల వల్ల మీకు మేలు జరిగేదానికి కూడా అవకాశం ఉంది. శ్రమ అధికమవుతుంది, అయినా పర్వాలేదు, విజయం మీనే వరిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. మీరు శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేస్తే శుభ ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి సర్వత్రా విజయ సిద్ధి కలదు. ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తిని మీకు ఇస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ నామస్మరణ చేస్తే మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుర్రాశి చూసుకున్నట్టయితే అత్యంత శ్రేష్టమైన కాలంగా వీరికి గోచరిస్తుంది. ప్రారంభించిన పనులలో వీరు తప్పక విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా కాలం గడిపేదానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేదానికి అవకాశం ఉంది. వీరి యొక్క ఇష్టదేవతా స్తోత్రం చదువుకుంటూ ఉంటే ఇంకా వీరికి చాలా బాగుంటుంది. ఇక ఈరోజు మకర రాశి చూసుకున్నట్లయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు వీరికి చాలా అవసరం. ఆపదలు, కష్టాలు వీరికి ఎక్కువగా ఈరోజు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది. ఒక వార్త విని మనోవిచారానికి గురి చేసేదానికి కూడా అవకాశం ఉంది. కలహం ఎక్కువగా ఉండేదానికి సూచనలు సూచిస్తున్నాయి. ఆవేశాలకు పోకూడదు. శ్రమ అధికం అవుతుంది. లింగాష్టకం చదవడం వల్ల మేలు జరుగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి చూసుకున్నట్టయితే వీరికి మనోబలంతో చేసే పనులన్నీ కూడా చక్కగా విజయాన్ని అందిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులతో సహకారం వీరికి ఎక్కువగా లభిస్తుంది. మీరు మొహమాటానికి పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దరిచేరనీయకండి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యానం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి చూసుకున్నట్టయితే
వీరు అనుకున్న కార్యక్రమాలు చక్కగా పూర్తి చేస్తారు. అంటే కార్యసిద్ధి వీరికి ఎక్కువగా ఉంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు వీరికి ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఓ శుభవార్త వీరికి ఆనందాన్ని కలిగించేదానికి అవకాశం ఉంది. వీరు ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా సూచిస్తుంది.